నీ పేరేంటి? వసంత. ఏ సంత? వసంత. మీ నాన్న ఏం చేస్తాడు? కానిస్టేబుల్. అరేయ్, మా మామగారు కానిస్టేబుల్ అంటరా. కూరగాయలు గట్ర కొనాల్సిన అవసరం లేదు. కూరగాయల కోసం కక్కుర్తి పడకు, పిల్ల అందంగా లేదు. అందంగా లేని అమ్మాయిలు బాగా చదువుతారంట. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించు. ఎందుకంటే నేను పెద్ద సోమరిపోతుని, నువ్వే నన్ను పోషించాలి. బాగా చదువుకోమ్మా, వెళ్ళు. అరే మహాలక్ష్మి వచ్చిందిరా. ఎందుకే అందరికీ నిన్ను చూస్తే భయం? ఒక మగాడు చూడని అందం ఎందుకే? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా. రోజు దీంతో పెద్ద టెన్షన్ అయిపోయిందిరా. రాయ్, దీనికి లవ్ లెటర్ రాయ్. నేనా? ఎవడో ఒకటితో ఇప్పిద్దాం లేరా, నువ్వు రాయ్. రాశాను. ఎవరితో ఇప్పిద్దాం? ఆ గేట్లోంచి ఎవడు ముందొస్తే వాడితో. అయిపోయాడురా వీడు. Ready to listen to me, the man, the funny, is he? Don't play naughty to see what I mean. The power he has. ఎవడు రా లక్కీ ఫెలో? He's the macho man. Don't pay the thing you can. He's got the style of the future. The attitude is high. He's the macho man. Monday. ఏయ్ ఇట్రారా. పేరేంట్రా? బన్నీ అన్నా. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్ళి అక్కడ మహాలక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దున్నే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ మహాలక్ష్మికి ఇవ్వు, నీకే తెలుస్తుంది. ఆద్మీ ఫినిష్. ఏమండి, ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి? ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు. తీసుకోండి. వెళ్ళిపో. తీసుకోండి. మీరు తీసుకోకపోతే వాళ్ళని కొడతారండి. అర్థం చేసుకోండి ప్లీజ్. వెళ్ళిపో. చెప్తున్నాను కదండి, వాళ్ళు కొడతారని. తీసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. గో. ఏమండి, నా మాట వినండి. తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి, ఈ లెటర్. సూరి. అమ్మా నువ్వు తప్పుకో, నీకేం తెలియదు. సూరి, నా మాట విను ప్లీజ్. నువ్వు కాదు కదా ఎవడడ్డొచ్చినా ఇవాళ వాడిని విరిచేస్తాం. అన్నా, వాళ్ళు కొడతారన్నా. లెటర్ ఇస్తే కొట్టారా? అదేంటన్నా? అన్నా వాళ్ళు వచ్చేస్తున్నారన్నా. ప్లీజ్ అన్నా. అన్నా మీరైనా చెప్పండి అన్నా. 4 దెబ్బలు తింటే ఏమవుతురా? తినే. అన్నా, ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా? అసలు నేను మామూలుగా కొట్టను, కానీ కొట్టడం మొదలు పెట్టాను అనుకో చిత్తకు కొట్టేస్తాను. ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే కానీ మనసులో ఏం పెట్టుకోకు. పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే, చూస్తే అర్థమైపోతుంది. సరేనా? బాయ్. అన్నా, లెటర్ మంది వాళ్ళన్నా. అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా పో. లేదన్నా, ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా, నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదా అన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. సారీ చెప్పన్నా. మొండి నాయాల. సారీ పో. థ్యాంక్స్. He's the macho man. Don't pay the thing you can. He's got the style of the future. The attitude is high. Monday. ఏందన్నా వానికి భయపడుతున్నావు? నేను ఆడి భయపడటం ఏంటి తొక్క? మరి వీళ్ళు 4 పీకు వాడిని. నేను ఎక్కువనేనా? ఏ
భయపడుతున్నావా? నేనెందుకు భయపడతాను? నాకేం భయం? మరి నీకు భయం లేదు, నాకు భయం లేదు. అలా మెయింటైన్ చేయి. ఆ? ఉమ్. ఏమండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడుతున్నావుగా. నా సంగతి సరే, అందరు నాలా ఉండలేరు కదా. మీ ఇంట్లో మిమ్మల్ని బయటకు పంపించడానికి భయం అయితే ఏదైనా బ్యాంకులో లాకర్ ఓపెన్ చేసి అట్లా దాచుకోమని చెప్పండి. కాలేజ్ అన్నాక 10 మంది చూస్తారు, 10 మంది మాట్లాడతారు, 10 మంది అవుతారు. మనమంతా స్టూడెంట్స్ అండి. మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడకూడదు కదా. అమ్మా, ఈ రోజు కాలేజ్ లో నాతో ఒకడు మాట్లాడాడమ్మా. ఇప్పటికి 200 సార్లు చెప్పావా మాట? నా కొడుకు ఏం కొట్టాడమ్మా వాడు. మన వాళ్ళకు కూడా పడతాయి అనుకున్నాను. జస్ట్ మిస్ అమ్మా. నోరు మూస్తావా? ఒక అబ్బాయి గురించి అలా మాట్లాడకూడదు, తప్పు. ఏరా మగాడా, నాతో మాట్లాడతావురా? ఎంత ధైర్యం రా నీకు? ఏం చేస్తున్నావురా మగాడా? రఫ్ఫాడే వయసు మాది, లుక్కేస్తే ఫైర్ రో, చిందేసే మనసు మాది, చింతే లేదు రో. రఫ్ఫాడే వయసు మాది, లుక్కేస్తే ఫైర్ రో, చిందేసే మనసు మాది, చింతే లేదు రో. లేటెస్ట్ స్టైల్ మాది రో, లైఫ్ స్టైల్ వేరు రో, సింపుల్ గా సెంటర్ అడగరో. దమ్ము రిదమ్ము రెండు కలిపి రఫ్ఫాడించేరో. తల్లి పడుకుందా? పడుకుందండి. భోంచేసిందా? చేసింది. పాలు తాగిందండి. ఎగ్గు పెట్టాను. ఆ పచ్చ సోనాది పెట్టలేదుగా? లేదండి. లైటే లైటే ఉమ్. మెల్లగాయ్. బుజ్జి నా బంగారు తల్లి అమ్ముతులు ñొమ్మ. లైట్ తీసేయి, లైట్ తీసేయి. నా కూతురు ఎందుకురా నాతో మాట్లాడలేదు? నేనేం తప్పు చేశాను? ఈ ప్రపంచంలో ఎవరైనా నాలా పెంచుతారా? ఎవడు పెంచడరా, వాడు ఒక రాక్షసుడు. సుధీర్ అని ఒక సిన్సియర్ స్టూడెంట్, వాడు నీలాగా లెటర్ ఇచ్చాడు. అది ఆ సూర్యగాడు చూశాడు, అంతే. నీకు మా మహాలక్ష్మి కావాలరా? లేదు సార్. లెటర్ ఇస్తావా? లేదు సార్. కళ్ళు ఉండబట్టేగా చూస్తావు. సార్ పొడి చేస్తా. వద్దు సార్. అన్నా, వీడి కళ్ళు పొడి చేస్తా. ఎందుకు చేశాను రా ఆ పని? నా కూతురు మీద ఉన్న ప్రేమతోనే కదా. దానికి ఎవడో ఒక లెటర్ రాసేస్తే ఊరుకుంటావా? ఈ విషయం అర్థం చేసుకోకుండా నా మీద అలుగుతుందేంట్రా? వదిలేయన్నా, మన పాపే కదా. పాప మాట్లాడటం లేదని నువ్వు లొంగకు.
పాప వంక ఎవడు చూసినా ఆడి కళ్ళు అలా పొడి చేయాలంతే. సూర్యగాడు సుధీర్ కళ్ళు పొడవటం వల్ల నీకేమనిపిస్తుంది? ఆ అమ్మాయి వైపు చూడకూడదు అనిపిస్తుంది. నాకైతే ఆ అమ్మాయినే చూడాలనిపిస్తుంది, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. దాని బాబు నన్ను ఏం పీకుతాడో చూస్తాను. రేయ్, నీకు ఈ ఆలోచన రాగానే నిన్ను కాలేజీలో తీసేస్తారు. నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీల్లేదు. అదేంటి సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా? అదేదో చిన్న గొడవ. గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దవి. టేక్ యువర్ టీసీ. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి, ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలినా నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బతిమాలుతాను? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలినా నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాని గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దాకా చదివించాడు. నాన్నగారు సహాయం, మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాను. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈరోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీని నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా. చెప్పి నవ్వు. మహాలక్ష్మి పడగొట్టేస్తావా? ఎలా పడగొట్టేస్తావరా? ఆ అమ్మాయి బయటికి రాదు, ఆ అమ్మాయి ఇంటికి నువ్వు వెళ్ళలేవు, క్లాస్ రూమ్ లో కుదరదు, ఇంకెక్కడ మాట్లాడతావు? ఎలా పడగొడతావు? మిమ్మల్ని అందరినీ బయటకు పంపిస్తే మీ క్లాస్లోనే మాట్లాడుకోవచ్చుగా. ఎలా? ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా కంత్రీరా. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. షో టైం అవుతుంది. వెళ్ళు. ఏమిటయ్యా క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే. బన్నీ, క్లాస్లో నువ్వు ఒక్కడివే ఉన్నావేంటి? అందరూ సినిమాకి వెళ్ళారు. అదేంటి? ఇవాళ నా పుట్టినరోజు, ట్రీట్ ఇస్తే వెళ్ళారు. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి నువ్వు వెళ్ళలేదే? నువ్వు ఒక్కదానివే ఉండిపోతావుగా. పర్లేదు, నువ్వు వెళ్ళు. అంటే నేను ఒక్కడనే వెళ్ళాల్సి వస్తుందిగా. వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారుగా. మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండిపోతావుగా. దీని అర్థం నన్ను రమ్మనా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి అలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు? మా డాడీ. అటు చూడకు, ఏమీ చూడనట్టే ఉండవు. హలో అన్నా. ఎరా పాప కాలేజీలోనే ఉంది కదా. హలో 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 ఒరేయ్, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి నీ సార్. మామ్ నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగ మొహం నువ్వు.
ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? వేణు. మీరు ఆగండి సార్. ఆయన గత పెట్టో తెలుసా నీకు? వేణు. 25 క్రితం ఆయన పెద్ద రౌడీ. వీడు. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసా? ఏయ్. సోడా ఫైట్ తెలుసా? సార్ చొక్కా తిప్పి చూపెట్టండి సార్. కత్తిగా చూపెట్టండి సార్. అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా అన్నా అన్న వచ్చిందన్నా. నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటున్నావు? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు మీ అమ్మాయిని ఎవరితోనో బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి డోర్ తీసాడు రాయ్. రా, ఎక్కడ తెచ్చారు? తీరాటం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందడం లేదన్నా. ఆ. అన్న పాప ఉంది, ఇక్కడే చావండి. ఎదవ టెన్షన్ నాకు. అన్నా అడు గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడని ఒకటి కళ్ళు పీకేశాం. చిన్న పిల్లాడు వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను నువ్వెవడెవరో ఐస్ క్రీమ్ తినిపించడానికి. తప్పైపోయిందన్నా. ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలనా? అబ్బే అదే లేదన్నా. ఏయ్, చూసావో కళ్ళు పీకేస్తా. ఇవాళే మా మైలుకి స్వాతంత్రం వచ్చింది. మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మైలా? మైలంటే ఏంటి? మైల్ అంటే తమిళ్లో నెమలే. మీకెందుకు సార్? కాస్త లోపలికి వెళ్తారా? మేము ఎంజాయ్ చేయాలి. ఓకే. మైలు 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 ఇది 16 ఫైలు. కసుమనే అందాలన్నీ పేజీలు. రైలు 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 కదిలింది కన్న రైలు. క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్లు. చేపకళ్ళ పాప చైనా వాళ్ళు దాటిందిరో. కుర్రవాళ్ళ గుండెల్లోన గులాబీలు నాటిందిరో. జిన్సులో వచ్చిన జాబిలమ్మారో. చూడమ్మా, నిన్ను చూశాడని మా అబ్బాయి కళ్ళు పీకేశారు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మా ప్రాణాలే తీసేస్తారు. వాడు కలెక్టర్ అవుతాడు అనుకున్నాం కానీ కళ్ళు లేని వాడు అవుతాడు అనుకోలేదు. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రాకమ్మా. అలా కాదండి, తన బర్త్డే కదా, కేక్ కట్ చేద్దాం. చిన్నదానివి, వెళ్ళిరా అమ్మా. మహి, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కారణంగా సుధీర్ కళ్ళు పోయాయని బాధపడుతున్నావు కదూ. వాడి కళ్ళు నేనిస్తాను. ఏంటి? రేయ్, వైజాగ్ సెంట్రల్ ఐ బ్యాంక్ ఫోన్ చేసి డాక్టర్ నీరజ్ ఉంటారు, ఒకడు నేత్రదానం చేయబోతున్నాడు, ఆపరేషన్కి రెడీ అవ్వమని చెప్పి. ఎవరి కళ్ళు ఇస్తావురా? Are you ready to listen to me? The man, the body, is here. Don't play naughty, see what I mean. The power he has is forever. Bundy, he's the macho man. Bundy, don't play the thing you can. Bundy, he's got the style of the future. Bundy, the attitude is high. Bundy, Bundy.
రేయ్ సూరి అన్నా అన్నా ఏమైందిరా? కళ్ళు దొబ్బేశారన్నా. ఆ? కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? టీ తాగుతున్నానన్నా. ఒకడు వచ్చాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, తీసేశాడు. రే వాడు ఎవడో ఎంక్వైరీ చేశారా? ఎవరిని అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నారు. అవునన్నా, వాడు నల్లగానే ఉన్నాడు. అయితే నార్మల్. Covalent bond has direction. Hence, covalent substances connects with ఫ్రెండ్స్, సుధీర్ ఇంతకు ముందు మనతోనే ఉన్నాడు, ఇక ముందు మనతోనే ఉంటాడు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇలా భూమికి ఆకాశానికి మధ్యలో వెన్నెల్లో సముద్రాన్ని చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం. వావ్, ఇట్స్ రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్. ఓ దీనికేనా? ఇంకా బోలెడ్ అంత లైఫ్ ఉంది, రా చూపిస్తా. రే చిట్టి, ఓ స్పెషల్ టీ ఇవ్వరా. అలాగేనా? రే పిల్లలు, ఇవాళ మా ఫ్రెండ్ మహాలక్ష్మి పుట్టినరోజు. అందరి బన్స్ తీసుకుని తనకు విషెస్ చెప్పండి. ఇదిగో తీసుకో. హ్యాపీ బర్త్డే టు యు మహాలక్ష్మి. తీసుకో తీసుకో తీసుకో, అందరూ తీసుకోండి. Take it, take it, take it. ఏంటి అలా చూస్తున్నావు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇంతేనా? ఇంకా గంగమ్మ జాతర, రికార్డింగ్ డాన్స్ చాలా ఉంది. బన్నీ, ఏంటిదంతా? చెప్తా పదా. బన్నీ, నువ్వు రోజు ఇలాగే ఎంజాయ్ చేస్తావా? నేనే కాదు, డబ్బు లేని వాళ్ళందరూ చాలా సుఖంగా ఉంటారు. ఉన్నోళ్ళే నీలాగా ఏసీ రూముల్లో ఇరుగ్గా ఉంటారు. బన్నీ, ఆ, నాకు కూడా డాన్స్ చేయాలనుంది బన్నీ. అవునా? రా. హే వా 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 రే వా, పంబరే పే గుమ్మే వా రే వా. హే బా 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 రే బా, గుమ్మరే పే దమ్మే వా రే బా. నీ సోకునంతా కట్టడి చైనా, సోకు తట్టడిస్తే ముట్టడి చైనా. హే పాకుతుంటే తిమ్మిరి చానా, నిన్నే ముని మాపు మురిపాన మత్తుగా వడ్డీనా. హే వా 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 రే వా, పంబరే పే గుమ్మే వా రే వా. ఏ ఓ బా బా రే బా, గుమ్మరే పే దమ్మే వా రే బా. ఏ ఏ ఏంటి జానకమ్మా? ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇవ్వండి. హలో, ఒక్క నిమిషం అండి. బన్నీ నీకేరా ఫోన్. ఎక్కడి నుంచి? పోలవరం నుంచి జానకమ్మ అని చెప్పండి. అమ్మా అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను రా.
నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా, చెప్పు. వచ్చే 22వ తారీఖున రథసప్తమి. నువ్వు వచ్చి లాగితేనే కానీ రథం కదలదు. గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. గుర్తుందమ్మా, ఏది మర్చిపోయినా అది మర్చిపోను. తప్పకుండా వస్తాను. పెద్దయ్య సంగతి ఏంటమ్మా? జైలర్ గారికి అర్జీ పెట్టాను. రథసప్తమి రోజునే జైలు నుంచి పెద్దయ్య రిలీజ్ అవుతున్నాడు. పోలవరంకో టికెట్. ఊరుకో నాన్న, ఏడోకురా. ఏమైందయ్యా? ఈ బిడ్డ ఏంటయ్యా? తీసుకో, ఈ బిడ్డను తీసుకో. నీ కాలికి ఏమైందయ్యా? మాట్లాడవేంటయ్యా? ఏం మాట్లాడుకో. ఈ కంచి వీడు నా బిడ్డగా పెరగాలి, నా బిడ్డగా పెరగాలి. వెళ్ళు, లోపలికెళ్ళు, లోపలికెళ్ళి తలుపేసుకో. ఏమయ్యా? వద్దయ్యా, ఆయనేం చేయొద్దు. ఆయన వదిలిపెట్టండయ్యా. ఏమయ్యా? వద్దయ్యా, కొట్టకండి, ఆయన్ని కొట్టకండి. అయ్యా, మీకు దండం పెడతానయ్యా, నా భర్తనే చెయ్యొద్దు. వీడు తెచ్చిన బిడ్డ ఎక్కడే చెప్పు, లేదంటే చంపేస్తా. చెప్పదు, చెప్పదు. లోపల ఉన్నాడు, తీసుకెళ్ళండి అయ్యా. చంపదురా, చంపదురా, చంపదురా రే. నువ్వెందుకయ్యా బాధపడుతున్నావు? ప్రాణాలకు తెగించి తెచ్చానే, నా ప్రాణ స్నేహితుడి కొడుకుని చంపేశావు కదే. నేను ఇచ్చింది నువ్వు తెచ్చిన బిడ్డని కాదయ్యా, మన బిడ్డని. ఏంటి నువ్వనేది? అవునయ్యా, నువ్వు తెచ్చిచ్చిన బాబు బతికే ఉన్నాడు. ఐదోతనాన్ని వదులుకున్న ఆడదాన్ని చూశాను, కానీ అమ్మతనాన్ని వదులుకున్న ఆడదాన్ని నిన్నే చూశాను. నువ్వు చేసిన త్యాగం, నువ్వు దేవతవే. వీడు మన దేవుడి బిడ్డయ్యా, మన బిడ్డ, నా బిడ్డయ్యా, నా బిడ్డ. నువ్వు తుడవాల్సిన కళ్ళు ఇంకా చాలా ఉన్నాయిరా. తుడుస్తాను పెద్దయ్య, తుడుస్తాను. కానీ ఇంతకాలం నాకు తెలియకుండా దాచిన కొన్ని నిజాలు నాకు తెలియాలి. ఎందుకు నన్ను చిన్నప్పటి నుంచి రహస్యంగా పెంచారు?
ఎందుకు నన్ను మహాలక్ష్మి చదివే కాలేజీలో చేర్పించారు? ఎందుకు మహాలక్ష్మి నన్ను ప్రేమించేలా చేయమన్నారు? చెప్పు పెద్దయ్యా, అసలు నేనెవరిని? నువ్వో రారాజు కొడుకువి. అందుకే నిన్ను రహస్యంగా పెంచాం. నీ ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టే రాజాగా ఉన్న నీ పేరును బన్నీగా మార్చాం. మహాలక్ష్మి ఎవరో కాదు, స్వయానా నీ మేనత్త కూతురు. ఏంటి పెద్దయ్యా? అవునరా, నీ తండ్రి పేరు రంగారావు భూపతి. ఈ ఊరి గుళ్ళో ఉండే దేవుడు నరసింహస్వామి అయితే ఈ ఊరి జనం గుండెల్లో ఉండే దేవుడు మీ నాన్న. ఆయనో సింహం, నరసింహం. గోదావరి పక్కనే ప్రవహిస్తున్న ఆ నీళ్లు పొలాలు పండడానికి ఉపయోగపడడం లేదు. ఈ సంవత్సరమైనా వర్షాలు పడి పేద రైతులకి ఏ లోటు లేకుండా చూడు స్వామి. నీ కొడుకు చాలా గొప్పడవుతాడు బాబు. సంతోషం అమ్మా. మహాలక్ష్మి ఏమండి, మా అన్నయ్యడండి. వస్తూ ఉంటారు లేవే. అమ్మా మహాలక్ష్మి, మా అమ్మ. ఇదేంటమ్మా బోసు నుదురుతో ఉన్నావు? అమ్మా కుంకుమ తీసుకురామ్మా. అలాగేనయ్యా. నా చెల్లి ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా. నిన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత నా చెల్లి నాకు దూరం అయిపోయిందనుకున్నాను. కానీ మళ్ళీ నా కోడల రూపంలో నా ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని మన రాజాకిచ్చి చేద్దాం, ఏమంటావమ్మా? అడిగితే దేవుడు వరాలిస్తాడో లేదో తెలియదు, కానీ అడగకుండానే వరాలిచ్చేవాడు మా అన్నయ్య. నా కూతురు నీ ఇంటి కోడలవ్వడం కంటే నాకు వేరే అదృష్టం ఏముంటుందన్నయ్యా? అయ్యా, ఉం? ఒకసారి ఇలా వస్తారా? ఏంట్రా నువ్వు ఈ పిల్లని మన రాజాకిచ్చి చేస్తానంటావేంటి? మన రాజాగాడికి ₹1,00,00,000 కట్నం ఇస్తారా బయట? రే, కట్నం డబ్బుగా వస్తుందిరా, కానీ ప్రేమ అలా కాదు, వెలకట్టలేందిరా. రక్త సంబంధం. నువ్వు మారవురా, మారవు. మారను. ఏంటన్నయ్యా, లోపలికి తీసుకెళ్లి తిడుతున్నాడా రంగస్వామి? చిన్నప్పటి స్నేహితుడు కదమ్మా, రోజుకొక్కసారైనా నన్ను తిట్టకపోతే వీడికి తోచదు. ఎరా ఊరుకోండయ్య గారు మీరు మరీను. అమ్మా, కలెక్టర్ గారు ఊర్లోకి వచ్చారట, నేను వెళ్ళి కలిసి వస్తాను. అలాగే అన్నయ్య. మీ నాన్నకు రైతులంటే ప్రాణం. వాళ్ళ ఆత్మహత్యలు చూసి చలించిపోతుండేవాడు. పోలవరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల రైతు కుటుంబాలు బాగుపడతాయని అతని తాపత్రయం. ఆ ఆశయం కోసమే పోరాడుతుండేవాడు, ఆ ఆశయం కోసమే తప్పిస్తుండేవాడు. నమస్తే భూపతి గారు. ఇది 150వ అనుకుంటాను మీరు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వే చేయడం. బాదే ఉంది సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎస్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ సాలరీ, నాట్ ఫర్ ది సొసైటీ. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ టు సాటిస్ఫై ది పొలిటీషియన్స్, నాట్ ఫర్ ది పబ్లిక్. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ స్టేటస్, నాట్ ఫర్ ద సర్వీస్. ఇదిగా మీరు చేస్తున్న డ్యూటీ. అది కాదు భూపతి గారు. ఆ పార్టీ గెలిచినప్పుడోసారి, ఈ పార్టీ గెలిచినప్పుడోసారి, ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడోసారి, చీఫ్ మినిస్టర్ మారినప్పుడోసారి, ప్రతిసారి వచ్చి కొత్తగా సర్వేలు చేసి, రిపోర్ట్లు రాసి, కాంట్రవర్సీ చేసి, ఆ ఫైల్ ని తీసి ఓ మూల పారేసి పోవడం. ఇస్ దట్ వాట్ యు కాల్ డ్యూటీ? బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో 24 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది. 7 లక్షల ఎకరాల మెట్టభూమి సాగులోకి వస్తుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. లక్షలాది మంది పేద రైతులకు, కూలీలకు తిండి దొరుకుతుంది. ఈ నిజాలన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయరు. ఏం
ఎప్పుడో 1946లో మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు. 1981లో శంకుస్థాపన చేసి ఇదిగో ఈ శిలాఫలకం వేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఫలితం మాత్రం శూన్యం. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుట్టిన గోదావరి నది రాష్ట్రాలు దాటి ఇక్కడకు ప్రవహిస్తూ వచ్చేది ఎవరికీ ఉపయోగపడకుండా వెళ్లి నరసాపురం దగ్గర సముద్రంలో కలిసిపోవడానికి కాదు సార్. తన నీళ్లను పాలుగా ఇచ్చి పంట పొలాలను బిడ్డలుగా పెంచాలని, బంగారం పండించాలని. కానీ ఏం జరుగుతుంది? కళ్ల ముందు 70% గోదావరి నీళ్లు వృధాగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమిటి దీనికి పరిష్కారం? క్షమించండి సార్, ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. అయితే అడగవలసిన వాళ్ళని అడుగుతాను. రంగస్వామి, అయ్యా, రేపొద్దున్నే రైతులందరినీ కాటన్ దొర విగ్రహం దగ్గరకు రమ్మని చెప్పు. ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్దాం. గోదావరి తల్లి గుండె ఘోషను గొంతెత్తి వినిపిద్దాం. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష? గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని? వీళ్ళు నింపె నీళ్లున్న సముద్రాన పడిపోయే శాపం తనకెందుకని? నమస్కారం భూపతి గారు. నమస్కారం. ఏంటి మీరొచ్చారు? చిన్న లెటర్ రాస్తే సరిపోయేది కదా. ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేదనే ఉద్యమంగా వచ్చాం. సీఎం గారు, ఎందుకు కట్టరు మా పోలవరం ప్రాజెక్టుని? ఆ ప్రాజెక్టు కట్టడం వలన వచ్చే ప్రయోజనాలు ఎన్నున్నాయో అప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి భూపతి గారు. ఏంటా అప్రయోజనాలు? అది కాలువలు తవ్వేటప్పుడు ఎకరం అరెకరం ఉన్న చాలా మంది చిన్న సన్నకారు రైతుల భూములు ఆ కాలువల్లో కలిసిపోతాయి భూపతి గారు. అదే కదా మీ సమస్య? 10 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 9 ఎకరాలుందని. 5 ఎకరాలున్న రైతుకి అరెకరం పోతే బాధపడడు. పండే పొలం 4.5 ఎకరాలుందని. ఒకవేళ మీరు అన్నట్టుగా ఎకరం అరెకరం ఉన్న చిన్న కారు రైతులు బాధపడితే వాళ్ళకి నా పొలం నుండి ఇస్తాను. నాకున్న 4,000 ఎకరాల భూమిని మీ ప్రభుత్వానికి రాసిస్తాను. ఇక వాయిదాలు వేయకుండా వెంటనే పని ప్రారంభించండి. లేకపోతే ఒకప్పుడు ఈ దేశంలో గాంధీ ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు అన్నట్లు ఒకప్పుడు రైతు ఉండేవాడని బడి పిల్లలు చరిత్ర పుస్తకాల్లో చదువుకునే దుస్థితి వస్తుంది. వస్తా. సీఎం గారు, ఇంతకాలం రైతుల ఆత్మహత్యల గురించి విన్నారు. ఈ ప్రాజెక్టు కట్టకపోతే రాజకీయ నాయకుల హత్యలను కళ్ళారా చూస్తారు. ఏంటి సార్ అతను పెద్ద నాయకుడైతే కావచ్చు, ఒక సీఎంతో మాట్లాడుతున్నానన్న విషయం మర్చిపోయి రౌడీలా మాట్లాడుతున్నాడేమిటి సార్? మనం పనులు మానేసి పదవుల కోసం కొట్టుకుంటూ ఉంటే రైతులంతా రౌడీలుగానే మారతారు. ముందు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడున్నాయో వెతకండి. వెళ్ళు. నమస్కారం అండి. మీ ఆస్తి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం ప్రభుత్వానికి రాసిచ్చినట్టుగా తయారు చేసిన దస్తావేజులు ఎన్నివ్వండి. సంతకాలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి గారు. ఏమే, మీ అన్నయ్యకి 1,00,000 గొడవలు. టైంకి వస్తారో రారో, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమూల్యం వచ్చు.
ఒరే సోమరాజు, ఎక్కడి నుంచి తెచ్చావా ఇంత చెత్తనాయాలని? హైదరాబాద్ నుంచి రక్షిచ్చా. ఆయన్ని చంపటం వీళ్ళ వల్ల కాదు కానీ నువ్వే వెనక నుంచి పొడిచి. నేనా? ఆయన సైన్ చేసిన ఆ ఖాళీ దస్తావేజులేవి నా దగ్గరే ఉన్నాయి, ఇవిగో. సాక్షుల్ని సలహాలిచ్చిన ఇలాంటి లాయర్ను ఉంచకూడదు. శత్రువు కంటే ప్రమాదం. బావగారు! 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 నువ్వా? అవును బావగారు. దేనికిరా? ఆస్తి కోసం. అడిగితే ఇచ్చేవాణ్ణి కదరా. అడగకుండానే ఇచ్చేస్తున్నారుగా. అది పేద రైతుల కోసం నేను దానమిచ్చిన భూమి. ఎంగిల గూడుతో సమానం. తినకు, రైతులకు అన్యాయం చేయకు. నువ్వు నా చెల్లెలు భర్తవి కాకపోతే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. నేను చచ్చిపోయినా నా ఆశయం చావకూడదు. దయచేసి అది పేద రైతులకిచ్చే. కుదరదు బావగారు. मर गया साला. ఊరుకో రాజా, నాన్నగారు వచ్చేస్తుంటారు కదా. ఏడోకు నాన్న, నా బంగారం కదా. ఏమండి, అన్నయ్య ఏడండి? ఆయనకు మనకన్నా ఊరోడు ముఖ్యం కదా. రిజిస్ట్రేషన్ ఉందని అడావిడిగా వెళ్ళారు. అదేంటండి, అన్నయ్య వస్తానని మాటిస్తే తప్పకుండా వస్తాడు కదా. సర్లేవే, ఏం చేయమంటావు? టైం అయింది, ఇంకెవరితోనైనా చేద్దాం. పంతులు గారు అయ్యా ఇట్రండి. ఇదిగో చూడండి. ఏమండి, అన్నయ్య వచ్చేసాడండి. రా అన్నయ్య, రా. ఓం అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని ఆశీర్వదించన్నయ్య. అన్నం ప్రియం చ విగమ్యం దేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పిత. అన్నయ్య, 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 ఎవరు చేశారన్నయ్య? ఏంటన్నయ్య ఇది? చెప్పలేను, చెప్పకూడదు. రాజా, చూడమ్మా, ఇక నుంచి వీడికి నువ్వు అత్తవి కాదు, అమ్మవి. వీడి ఎదిగాక చెప్పు. ముందు జనం, తర్వాతే మనం. నా ఆశయాన్ని నీ చేతుల్లో పెడుతున్నా.
నీ తండ్రిని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తారని భయపడి నీ మేనత్త నిన్ను నాకిచ్చి పంపించింది. ఎంతో కష్టపడి నిన్ను బతికించుకున్నావు. నమ్మిన బంటుగా ఉంటూ నా ప్రాణ స్నేహితుణ్ణి నేనే చంపానని చట్టాన్ని న్యాయాన్ని నమ్మించి నన్ను జైలుకు పంపించారా? పెద్దయ్యా, జరిగింది నువ్వు చెప్పావు, జరగాల్సింది నేను చెప్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏంటి బన్నీ ఇక్కడున్నావు? ఏ పని లేక సరదాగా నేనే చేపలు పట్టి మంచి కూర వండి నిన్ను డిన్నర్ పిలుద్దామని. డిన్నరా? నాకు వీలు కాదు బన్నీ, ఈ రోజు మా ఇంట్లో పెద్ద పార్టీ. అబ్బా, మీ ఇంట్లో ఎప్పుడు పార్టీ లేగా, ఈ రోజు సరదాగా నాతో డిన్నర్ చేయి. కుదరదు. ఈ పార్టీలో సంవత్సరం తర్వాత మా నాన్నతో ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాను. ఎందుకో తెలుసా? మన ప్రేమ విషయం చెప్పడానికి. మన ప్రేమ? మనం ఎప్పుడు ప్రేమించుకున్నాం? ఏంటి బన్నీ? అవును, మనం ఎప్పుడు ప్రేమించుకున్నాం? బన్నీ, బీ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నేనెప్పుడు నేను ప్రేమించలేదే. మన పరిచయమైన ఎంతకాలంలో నేను ఎప్పుడైనా నీకు ఐ లవ్ యూ చెప్పానా? గుర్తెచ్చుకో. అదేంటి బన్నీ, నన్ను లైట్ హౌస్ కి తీసుకెళ్లి కేక్ కట్ చేయించా? ఏంటి మహి, కేక్ కట్ చేస్తే ప్రేమ? ఇద్దరం కలిసి టీ తాగాం. కలిసి టీ తాగితే ప్రేమ? ఇద్దరం బైక్ లో వైజాగ్ అంతా తిరిగాం. బైక్ లో తిరిగినంత మాత్రాన ప్రేమ? చూడు మహి, మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని ప్రేమ అనుకోవద్దు. నాకు ఈ ప్రేమ గేమ్ అంటే చాలా భయం. ఐఎమ్ వెరీ సారీ. నాకు బన్నీ కావాలి డాడీ. అతను లేకపోతే నేను బ్రతకలేను. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా తల్లి, నువ్వు ఆగవే. ఒరే వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురండి రా. ఏంటన్నా? చెవులు కూడా దుబాయా నీకు? నేను మాట్లాడని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి. అలాగే వెళ్తున్నారమ్మా. ఇప్పుడైనా ఫోన్ చేస్తావా? నాకొద్దు. ముందేగా దూడ్చినావు. రేయ్, నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలియదు. నీకు నా గురించి తెలీదు. రే, నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? రే, నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు. తర్వాత చెప్పు. సరే, మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురామని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు. నేను మధ్యవర్తిని కాను. మరి సోమరాజు. అయితే ఏంటి? తొక్క తొక్క. రే, పక్కకి వెళ్ళండి రా. రే, వీటిని కూడా తీసుకెళ్ళండి రా. ఇదిగా తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరే, నువ్వు రాకపోతే ఆ అమ్మాయి అన్నం తినదు. తన ఆకులతో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది.
నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చే అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద రా. మనం కార్ దాకా వెళ్ళాలా? కారే ఇక్కడికి వస్తుందిగా. వస్తుంది. మహి మహి ఏమే తల్లి భోంచేసిందా? లేదండి. ఆంటీ మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహి మహి ఏంటి మహి భోంచేయలేదంట? ఏంటది చిన్నపిల్లగా? నీకు గారం ఎక్కువైపోయింది, తిను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏయ్ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నావు. పెద్ద మెగా స్టార్ అని భోంచేసేదాకా చెప్పురా. సర్లే, మనసులో ఉన్న మాట చెప్పేస్తా. మహి నిజం చెప్పనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. ఓర్ని నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. చిచ్చి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. నేను చేయవుగా. అయితే ప్రేమించైనా? మహి నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు. నీ బొట్టంటే మా నాన్నకు చాలా ఇష్టం అంట కదా అత్తయ్య. ఊరుకో అత్తయ్య, ఎందుకు ఏడుస్తావు? నిన్ను చూస్తుంటే నా అల్లుడిని చూస్తున్నట్టు లేదురా, మా అన్నయ్యని చూస్తున్నట్టే ఉంది. ఒక పక్క నిన్ను చూస్తుంటే కొండంత ధైర్యంగా ఉందిరా, కానీ నిన్నేమైనా చేస్తారేమోనని భయంగా కూడా ఉందిరా. నీ మేనల్లుడు భయపెట్టే రకమే కానీ భయపడే రకం కాదు అత్తయ్య. నువ్వు ధైర్యంగా ఉండు. ఓకే, ఓడిపోయాను, లొంగిపోయాను. తొందరలో ముహూర్తం కూడా పెట్టిస్తాను. అంకుల్, నేను షూ వేసుకున్న ప్రతిసారి అనుకునేవాడిని, ఈ కాలు గడిగే లక్కీ ఫెలో ఎవరా ఎవరా అని. ఆ ఛాన్స్ నువ్వు కొడిసావు. అవును, పెళ్లికి ముందు నీకేం కావాలో చెప్పు. నీ ఆస్తి మొత్తం కావాలి. నా తర్వాత నా ఆస్తి మొత్తం నీదే కదా. నువ్వు చచ్చాక వచ్చే ఆస్తి నాకు అక్కర్లేదు, నువ్వు బ్రతుకుండగానే కావాలి. నీకు నా కూతురు కంటే ఆస్తే ముఖ్యమా? లాజికల్ మాట్లాడుకో, చెప్పింది చెయ్యి. సరే, డాక్యుమెంట్స్ రెడీ చేసి కబుర్ చేస్తాను, వెళ్ళు. థ్యాంక్స్. విన్నావా? నా చావు కూడా నిన్ను మార్చలేకపోయింది. నరకం చూపించాడమ్మా. వాడొద్దని ఒక్క మాట, డాడీ వాడొద్దని ఒక్క మాట చెప్పమ్మా, చాలు. చెప్పవే. వాడు నాకొద్దు డాడీ. వాళ్ళు తీయండ్రా. చూసావా అమ్మా, నేనెంత ప్రేమించానమ్మా. వాడు వాడు నా ఆస్తి అడుగుతాడేంటమ్మా? ఆఖరికి నన్ను ఎంతగానో ప్రేమించే నా డాడీని కూడా వద్దనుకున్నానమ్మా. మాట్లాడవేంటమ్మా? నేను మాట్లాడటం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉండాల్సి ఉంటుంది. వాడు మీ కాలేజీలో చేరడానికి కారణం నేను, నిన్ను ప్రేమించడానికి కారణం నేను, వాడిని పెంచింది నేను, చదివించింది నేను. వాడు ఆస్తి అడిగింది వాడు అనుభవించడానికి కాదు, నా అన్న ఆశయం కోసం, దాన్ని సాధించడం కోసం. నువ్వు తినే తిండి వాడిది, తిరిగే కారు వాడిది, ఆఖరికి మీ నాన్న పీల్చే శ్వాస కూడా నా అన్న పెట్టిన భిక్ష. నా మేనల్లుడు పులి బిడ్డ.
ఒకటే గుత్తు, రెండో గుత్తుకుండా. ఈ రోజు నేను వదిలినా, ఆ రోజు నా తండ్రి వదిలినా ఒక్కటే కారణం, నువ్వు నా మేనత్త మెడలో తాళి కట్టడమే. లేకపోతే నీ తలని ఆ రోజు ఆయనైనా తీసేవాడు, లేదా ఈరోజు నేనైనా తీసేవాడిని. పోరా. రాయ్ చూడు, వచ్చే 21వ తారీఖున రథసప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి, ఆస్తి కాగితాలతో సహా. ఆ రోజే నా తండ్రి ఆశయం నెరవేరాలి. లేకపోతే నేను మా నాన్నంత మంచోని మాత్రం కాదు. మా తల్లి నా కూతురు ఎక్కడే? వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళింది. సారీ బన్నీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమలోనూ స్నేహంలోనూ అపార్థాలు వచ్చి అర్థం చేసుకుంటేనే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బన్నీ, ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? క్రికెట్ ఆడదామని. రే, నువ్వు ఆ రోజు చంపింది రంగారావు భూపతి కొడుకుని కాదు, రంగస్వామి కొడుకుని. ఓహో, అయితే ఓ అయితే అని అంత సింపుల్ గా ఫేస్ పెట్టంటాడేంటి రాయుడు? నాకు కనపడదు కదన్నా. ఈడొక్కడు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? ఇప్పుడు వేసేస్తావాడిని. ఏంటి వేసేసేది? వేసేయడానికి వాడి ఇప్పుడు పిల్లడు కాదు, 5.5 అడుగుల ఆటం బాంబు. వాడిని తలుచుకుంటే నాకు వణకొచ్చేస్తుంది. వాడు మామూలుడు కాదు రోయ్. నేను కూడా మామూలు వాణ్ణి కాదు. అయితే ఎళ్ళు చంపాయి, ఆడిని చంపాక కనపడు. ఇంతకాలం మీరు చెప్పింది నేను చేస్తే నన్ను చెప్పుతో పోల్చారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఏంటది? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. మీ అబ్బాయితో పెళ్ళా? అవును, పెళ్ళే. మీకు వేరే గత్యంతరం లేదు. వాడు బ్రతకుండగా ఈ పెళ్లి జరగదు. పెళ్లి జరిగితే గాని వాడిని చంపను. అన్నా, బన్నీగడి గురించి మనోడి తెలియక తొందరపడతాడు, తొక్కేస్తాడాడు. చుప్రే. చెప్పండి, ఏం చేద్దాం? ఎక్కువగా ఆలోచించకండి. నా స్నేహాన్ని శత్రుత్వంగా మార్చుకోవడం కంటే బంధుత్వంగా మార్చుకోవడమే మీకు మంచిది. ఎరా, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్నా. జనాల్లో మన మైసమ్మ మనుషులు సరుకులతో రెడీగా ఉన్నారు అన్నా. రే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వు ఉన్నావన్నా? నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. రే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. అన్నా, ఆ బన్నీగాడు వచ్చిండనా? ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. అన్నా, వాడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుకున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుక్కుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళరా.
గజ గజ వణుకుతున్నాయనా నువ్వు చూడకుండా ఎట్లా చెప్తున్నావా ఎక్స్పెక్ట్ చేశా అన్నా వేసేద్దాం. పెళ్లి శోభనం అవ్వకుండా వేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులిపులేరా డొంగ్రే. అన్నా అన్నా అది వీడ్డేలా కాదు, ఎస్వి రంగారావుది. అమ్మా కాబోయే వధువరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అన్నా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారన్నా. తరుణ్, ఆగండి. వాడిని ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సోమరాజు, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రాకపోతే నువ్వు తీసుకురా. లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. వస్తా. ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని. ఓం దేవాయ నమః. వద్దురా, ఇంకా ఈ గొడవలు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంతటితో వదిలేద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం నా భార్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. తన తండ్రిని చంపారని తెలుసు కూడా నా ఐదోతనం కోసం మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాడు నా మేనల్లుడు. మీ కూతురి ఆనందం కోసం మీరు కొంచెం కూడా మారలేరా? నేను డబ్బు కోసం ఎన్నో దుర్మార్గాలు చేశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నేను ఎన్ని కోట్ల రూపాయలు గుమ్మరించినా నేను కొనలేనిది ఒకటి ఉందని. నా కూతురి ముఖంలో చిరునవ్వు. నేను మాట్లాడకపోతేనే భరించలేకపోయావు. నేను చచ్చిపోతే తట్టుకోగలవా డాడీ? మనిషిగా ఆస్తి కోసం ఆరాటపడ్డాను. కానీ ఓ తండ్రిగా వద్దురా. నా మహాలక్ష్మిని వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. వద్దురా. నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు. లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి.
లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడివైతే రారా, నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా రా. రేయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా, తొక్కి చంపేస్తా. రా. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నువ్వేనా బన్నీ అంటే? అవును సార్. ఆహా, మీ నాన్నగారి పేరుని మీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టావయ్యా. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, ఈ పోలవరం ప్రాజెక్ట్ నా తండ్రి కళ. ఆయన ఆస్తిని ఆయన ఆశయం కోసం ఇవ్వాలనుకున్నారు. ఇదిగోండి సార్ డాక్యుమెంట్స్. ఆ ప్రాజెక్ట్ కట్టాను సార్. ఒక మంచి పని చెయ్యాలంటే మన దేశంలో ఎన్నో ఇబ్బందులయ్యా. అర్థం లేని ఆరోపణలు, అభ్యంతరాలు ఎన్ని ఎదురైనా నేను ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూస్తాను. సరేనా? థ్యాంక్ యూ సార్.